హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి నితాయ్ చైతన్య వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము 10వ అధ్యాయము భగవద్ విభూతి, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతులు, ఆయన యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. సో చాలా ఈరోజు మనము 38, 39 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానం జ్ఞానం జ్ఞానవతామహం. చట్ట విరుద్ధతను అణచు సాధనములలో నేను శిక్షను, జయము కోరు వారిలో నేను నీతిని, రహస్య విషయములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అయి ఉన్నాను. 39వ శ్లోకం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినాయత్స్యా మయా భూతం చరాచరం. ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారకమైన బీజమును నేనే. స్థావర జంగమములైన వస్తువులలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. స్వామి యొక్క విభూతులన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క విభూతి కూడా మనం తెలుసుకుంటూ ఉంటే కనుక ఎంత అద్భుతంగా ఉంది అని మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రోజు మనము కొన్ని విభూతుల్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఏం చెప్తున్నారు మనకి 38వ శ్లోకంలో? చట్ట విరుద్ధతను అణచువాణిలో నేను శిక్షను అని చెప్తున్నారు అన్నమాట. యొక్క శిక్షించడము అనేటువంటిది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఒక్కొక్కసారి శిక్షించేటప్పుడు ఎవరైతే కనుక తప్పు చేశాడో ఆ వ్యక్తిని దండించాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి బాధ పెట్టాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మరణదండను కూడా విధించాల్సి వస్తుంది అన్నమాట. అయ్యో మేము హింస చేస్తున్నాం వాడికి ఈ విధంగా శిక్షించడం మూలంగా అని చెప్పేసి ఆ శిక్ష వేయడం మానకూడదు. అందుకే స్వామి ఏం చెప్తున్నారు? యొక్క చట్ట విరుద్ధతను అణచువానిలో నేను శిక్షను అని చెప్తున్నారు. అంటే శిక్ష కూడా ఎంత ముఖ్యమైనటువంటిదో మనం తెలుసుకోవాలన్నమాట. సో మనం చూస్తే కనుక ఏ సమాజంలో అయినా సరే రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు, ధర్మాన్ని పాటించే వాళ్ళు, చట్టాన్ని పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎవరుంటారు? లోబులు ఉంటారు, బాగా పిసినారు వాళ్ళు అన్నమాట. కొంతమంది బాగా తెలివైన వాళ్ళు ఉంటారు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, బాగా బుద్ధిమంతులు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు? చట్ట విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు, ఎప్పటికప్పుడు నియమాలను ఉల్లంఘించేటువంటి వాళ్ళు.
సో ఈ విధంగా ఎప్పుడు తప్పులు చేసేటువంటి వాళ్ళు, చెయ్యకూడనివన్నీ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. సో ఎలాగ మనం అందరినీ కూడా మనం ఒకే విధంగా ట్రీట్ చేయకూడదు. ఎవరైతే కనుక మంచి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని నియంత్రించాలి. ఒక రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలి. మంచి వ్యక్తుల్ని అంటే కనుక ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, వాళ్ళని గౌరవిస్తే సరిపోతుంది. వాళ్ళు ఆటోమేటిక్ గా రాజుకి లాయల్ అయిపోతారన్నమాట. ఎవరైతే కనుక పిసినారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి రాజు అంటే కనుక, వాళ్ళకి ఏదో కొంచెం దానము అవి ఇచ్చేస్తే కనుక వాళ్ళు చెప్పిన మాట వింటారు. చాలా బుద్ధిమంతులు ఉంటారు, కొంతమంది బాగా తెలివైన వాళ్ళు ఉంటారు, తర్కం అంతా కూడా తెలుసున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని ఎలాగ రాజు నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే కనుక వాళ్ళ ముందు తర్కంతో వాదించి వాళ్ళతో చర్చిస్తే కనుక వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు, రాజు చెప్పిన మాట వింటారు వాళ్ళు కూడా. మరి ఇంకా 4వ కేటగిరీ ఎవరైతే కనుక ఉన్నారో వీళ్ళు ఎవరు చెప్పిన మాట వినరు, వాళ్ళని నియంత్రించడం చాలా కష్టం. చైద్రా బాబు ఈ పని తప్పు అని చెప్పినా సరే వాళ్ళు అదే పని మేము చేస్తాము అని అంటారు. అటువంటి వాళ్ళని ఏం చేయాలి అంటే కనుక వాళ్ళని శిక్షించాలి. శిక్ష ద్వారానే వాళ్ళు నియంత్రణలోకి వస్తారు, లేకపోతే కనుక రారన్నమాట. ఈ శిక్షించేటప్పుడు ఎలాగ శిక్షించాలి ఒక రాజుగారు అని అంటే కనుక మనం చాలా సార్లు చెప్పుకున్నాం. రాజు ఎలా ఉండాలి? మొత్తం ఆ యొక్క సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక తండ్రి లాగా. ఈ శిక్ష విధించేటప్పుడు ఎలాంటి శిక్ష విధించాలి అని అంటే కనుక వాడు ఎంత తప్పు చేశాడో దానికి సమానంగా శిక్ష విధించాలి. అంతేగాని చిన్న తప్పు చేస్తే కనుక వాడికి మరణదండన వేసేయడము, పెద్ద తప్పు చేసినా సరే వాడికి ఏదో ఒక 1000 రూపాయలు ఫైన్ కట్టేయి, ఓ 1,00,000 రూపాయలు ఫైన్ కట్టేసి వెళ్ళిపో అని చెప్పడము, ఇలా ఉండకూడదు. ఈ శిక్ష అనేటువంటిది ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. వాడు చేసినటువంటి తప్పుకి సమానంగా ఉండాలి, ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఈ శిక్ష అనేది విధించడంలో మనకి బయట వాళ్ళకి చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే గనక దండన అని అనిపిస్తుంది. వాళ్ళని దండిస్తున్నాము, వాళ్ళని బాధ పెడుతున్నాము, వాళ్ళని హింసిస్తున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. కానీ శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే గనక వాళ్ళలో పరివర్తన తీసుకురావడము, మార్పు తీసుకుని రావడము. ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి కొంతమంది అంటారు, ఈ శిక్ష ఎవరైనా తప్పు చేసామనుకోండి, కొంతమంది ఈ యొక్క మానవ హక్కులు వాళ్ళు కొంతమంది ఉంటారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు. వాడు ఎంత తప్పు చేసినా సరే వాడికి శిక్ష వేయకూడదు, వాడేదో తప్పు చేశాడు కానీ గవర్నమెంట్ మాత్రం వాడికి శిక్ష వేయకూడదు, వాడికి శిక్ష విధించకూడదు అని చెప్పి కొంతమంది రెడీ అయిపోతారు అనమాట. వాడికి శిక్ష విధించకూడదు అది ఇది అని చెప్పేసి ఎన్జిఓలు కొన్ని రెడీ అయిపోతాయి. కానీ ఈ శిక్ష అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. ఏ రాజుగారు అయితే కనుక తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష వెయ్యకపోతే కనుక ఆ ప్రజల యొక్క గౌరవాన్ని ఆ రాజు పొందలేడు, వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఆ రాజు పొందలేడు. వాడు చేసినటువంటి తప్పు అని చెప్పి తెలిసినా సరే వాడిని దండించకపోతే కనుక ఆ రాజును అందరూ కూడా నిందిస్తారు. కాబట్టి ఈ శిక్షించడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ శిక్షించడం అనేటువంటిది ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి, వాడు తప్పు చేసిన దానికి సమానంగా ఉండాలి. ఇంకొకటి వాడిలోని పరివర్తన తీసుకుని వచ్చే విధంగా ఈ యొక్క శిక్ష ఉండాలి. అంతేగాని వాడి మీద ఏదో కసి తీర్చుకున్నట్టు ఉండకూడదు అనమాట. సో చట్ట విరుద్ధతను అణుచువాణిలో శిక్షను నేను, ఎందుకంటే కనుక ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కనుక ఆ యొక్క శిక్ష విధిస్తేనే వాళ్ళు కంట్రోల్ అవుతారు, ఎవరైతే కనుక చెప్పిన మాట వినరో అటువంటి వాళ్ళు అన్నమాట. తర్వాతది స్వామి ఏం చెప్తున్నారు? జయమును కోరు వారిలో నేను నీతిని అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఏదైనా సరే ఒక వ్యక్తి గాని, లేకపోతే గనక ఒక సంస్థ గాని, ఒక ప్రభుత్వము గాని, ఇంకా చెప్పాలంటే గనక ఒక రాజకీయ పార్టీ గాని, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే కనుక కొన్ని నీతి నియమాలు అనేటువంటివి ఉండాలి. నీతి నియమాలు అనేటువంటివి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. మన పర్సనల్ లైఫ్ లో చూసుకుంటే గనక వాళ్ళు మనకి ఎటువంటి నీతి ఉంటుంది అంటే గనక ఉదయాన్నే లేవడము, భగవంతుడికి నమస్కరించుకోవడము, పూజ చేసుకోవడము, మంగళారతి చేయడము, జపం చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే గనక మన పర్సనల్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఏమైనా సరే వాటిని మనం తప్పకుండా పాటిస్తాము.
ఏదో ఎప్పుడో ఎమర్జెన్సీ ఎక్సిజెన్సీస్ వచ్చినప్పుడు తప్పితే ఈ మిగతా టైంలో నార్మల్ టైంలో అది కూడా ఎంత కష్టం వచ్చినా సరే వీటిని చెయ్యాలి. రోజు 16 మాలలు జపం చేయాలి అంటే కనుక చెయ్యాలి. సో అదేంటి మనకి ప్రిన్సిపల్స్, నీతి. అదే ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి కూడా ఏంటంటే కనుక వాళ్ళు పెట్టుకుంటారు మిషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ప్రతి కంపెనీకి కూడా వాల్యూస్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది. వాళ్ళు ఏమేం బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు, ఆ బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క విలువలు ఏమిటి అనేటువంటిది ప్రతి కంపెనీ కూడా పబ్లిష్ చేస్తుంది అనమాట. ఎందుకు పబ్లిష్ చేస్తుంది? బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియాలని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వాటిని పాటించాలి అని చెప్పేసి ఆ మిషన్ స్టేట్మెంట్ తర్వాత వాల్యూస్ ఇస్తారనమాట. మిషన్ స్టేట్మెంట్, వాల్యూస్ రెండు కూడా ఇస్తారనమాట. సో కాబట్టి వీటిని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పాటించాలి. ఎప్పుడైతే కనుక ఇదివరకు అయితే కనుక చాలా మంది ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే కనుక వాళ్ళు పాటించట్లేదు, గొప్ప గొప్ప రాజులు గాని లేకపోతే కనుక వ్యక్తులు కొంతమంది ఉండేవాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఎలా అంటే కనుక ఏదైనా సరే వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ని పాటించలేకపోతే కనుక అది వాళ్ళకి మరణంతో సమానం అన్నమాట. చనిపోవడానికి కూడా వాళ్ళు వెనకాడరు అన్నమాట, వాళ్ళ యొక్క విలువల్ని నిలబెట్టుకోవడానికి. ఎవరైతే కనుక ఈ విధంగా సరైనటువంటి విలువల్ని కలిగి ఉంటారో ఆ యొక్క విలువల్ని నేనే, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి జయాలు కూడా నేనే. ఎవరైనా సరే ఈ యొక్క విలువల్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. విలువలు పోగొట్టుకున్నాం అంటే కనుక మన వ్యక్తిత్వాన్ని కోల్పోయాం అన్నట్టు. వ్యక్తిత్వాన్ని కోల్పోయామంటే కనుక మనకి అస్తిత్వమే లేనట్టు అనమాట. ఈ యొక్క నియమాలు అనేటువంటివి చాలా ముఖ్యం అన్నమాట. అందుకే ప్రభుపాద్ గారు ఏం చేశారంటే కనుక ఎప్పుడైతే కనుక ఇస్కాన్ సంస్థని ఆయన అమెరికాలో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేశారనమాట. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము. దాన్ని పెట్టినప్పుడు మరి ఏ సంఘమైనా సరే పెట్టినా, ఆ తర్వాత ఏ సంస్థ పెట్టినా సరే మనం ఇప్పుడు చెప్పుకున్న కొన్ని నీతి నియమాలు ఉండాలి అని చెప్పేసి, పర్పస్లు అన్నమాట, ఉద్దేశ్యాలు అన్నమాట. అలాగే ఇస్కాన్ సంస్థను పెట్టినప్పుడు కూడా శ్రీల ప్రభుపాదులు వారు ఆ సంస్థని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 7 ఉద్దేశ్యాలు చెప్పారనమాట. 7 పర్పసెస్, ఇస్కాన్ యొక్క 7 పర్పసెస్. ఏమిటది? మొట్టమొదటిది ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమబద్ధముగా అందరికీ కూడా బోధించడము. సమాజంలో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా బోధించడము. అదే విధంగా ఎవరైతే ప్రజలందరూ కూడా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విద్యను అందించడము. ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య, దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా అందించడము. ఎందుకు అందించాలి అని అంటే కనుక వాళ్ళ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విలువల్ని పెంపొందించుకోవడానికి, ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో వాటిని తొలగించడానికి, సమాజంలో శాంతి అదేవిధంగా యూనిటీ, సమైక్యత పెంపొందించడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ కూడా అందించడం. ఇది మొట్టమొదటి ఉద్దేశం. రెండవది ఏంటంటే కనుక ఈ యొక్క కృష్ణ సంబంధ విజ్ఞానం ఏదైతే ఉందో, భగవద్గీత, శ్రీమద్ భాగవతము మరియు గొప్ప గొప్ప గ్రంథాల్లో చెప్పబడినటువంటి విధంగా ఏదైతే ఉందో ఆ యొక్క కృష్ణ సంబంధ జ్ఞానాన్ని మొత్తం అందరికీ కూడా ప్రచారం చేయడం. ఇది రెండవ ఉద్దేశం. మూడవ ఉద్దేశం ఏమిటి అంటే కనుక ఈ యొక్క సంస్థలో ఎవరైతే కనుక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకుని రావడము. దగ్గరికి తీసుకుని రావడమే కాదు, వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి, శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళడానికి, అందరినీ కూడా సహాయం చేయడానికి, ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడితోటి ఆ యొక్క మేమందరం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలము, మేమందరం కూడా అంశలము, ఆయన యొక్క సంతానము, ఆయన దగ్గరికి అందరూ వెళ్ళడానికి సహకరించడం. ఇది మూడవ ఉద్దేశం అన్నమాట. నాలుగవ ఉద్దేశం ఏంటంటే కనుక ఈ యొక్క సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని బోధించడము. అదేవిధంగా ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా భగవంతుడి యొక్క దివ్య నామాన్ని చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి
బోధనల ద్వారా ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడము, అందరికి కూడా బోధించడము, అందరి చేత కూడా సంకీర్తన యజ్ఞం చేయించడము. ఇది 4వ ఉద్దేశ్యం. ఇంకా 5వ ఉద్దేశ్యం ఏమిటి అంటే కనుక, ఎక్కడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు జరిగినటువంటి దివ్య ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి చోట్ల, అన్ని చోట్ల కూడా ఈ యొక్క దివ్య స్థానాలన్నింటినీ కూడా తిరిగి ఉద్ధరించడము, ఆ యొక్క సభ్యుల కోసము, అదేవిధంగా ఇస్కాన్ కోసము ఉద్ధరించడం అన్నమాట. ఇంకా 6వ ఉద్దేశం ఏంటంటే కనుక ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా దగ్గరికి తీసుకుని రావడమే కాకుండా అందరికీ కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్, సరళ జీవనాన్ని పాటిస్తూ, న్యాచురల్ జీవనాన్ని పాటిస్తూ హై థింకింగ్, ఉన్నతమైనటువంటి విలువల్ని పెంపొందించడం అన్నమాట. సో ఈ యొక్క 6 ఉద్దేశాలని కూడా చెయ్యాలి అని అంటే కనుక ఏం చేయాలి? మనకి ఏవో కొన్ని సాధనాలు ఉండాలి. ఆ సాధనం ఏమిటి అంటే కనుక, ఏవైతే కనుక మన యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయి, మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయి, అదే విధంగా లెక్చర్స్ ఏవైతే ఉన్నాయి, వీటిని అన్నిటినీ కూడా మనము పబ్లిష్ చేయడము, ప్రచురించడము, అదే విధంగా వాటిని వితరణ చేయడము. ఈ 7 కూడా ఏంటంటే కనుక ఇస్కాన్ సంస్థ యొక్క ఉద్దేశ్యాలు అన్నమాట. ఎప్పుడైతే కనుక ఏ సంస్థ గాని, ఒక రాజకీయ పార్టీ గాని, వ్యక్తి గాని ఎప్పుడైతే కనుక తన యొక్క విలువల్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతాడో అప్పుడే వాడి యొక్క నాశనము, పరాజయము మొదలైనట్టు అన్నమాట. కానీ ఎవరైతే కనుక ఆ యొక్క విలువల్ని గట్టిగా పట్టుకుని ఉంటారో, ఎంత కష్టం వచ్చినా సరే ఆ విలువలను పట్టుకుని ఉంటారో, వదిలిపెట్టకుండా ఉంటారో, అటువంటి వాళ్ళకి జయం లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారు? జయమును కోరు వారిలో నేను నీతిని అని చెప్తున్నారు అన్నట్టు. తర్వాత 3వ విషయము, రహస్యములలో నేను మౌనమును అని చెప్తున్నారు. సో ఏదైనా ఒక సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచాలి, రహస్యాన్ని రహస్యంగా ఉంచాలి అంటే కనుక ఏం చేయాలి? అందరికి చెప్పేస్తే కనుక అది రహస్యం కింద ఉంటుందా? లేకపోతే కనుక ఎవరి దగ్గరికి వెళ్ళి నీకు సీక్రెట్ చెప్తున్నాను, ఎవరికి చెప్పొద్దని ఒక్క వ్యక్తికి చెప్పండి చాలు. మామూలుగా ఆ విషయం అయితే కనుక బయటికి వెళ్ళదు. నీకు సీక్రెట్ చెప్తున్నాను, ఎవరికి చెప్పొద్దు అని చెప్తే కనుక చాలా, అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఎవరికి. సో మనలో చాలా మందికి, కొంతమంది ఏంటంటే కనుక మాట్లాడడం మొదలు పెట్టారంటే కనుక ఇంకా ఆపరనమాట. ఎంతలాగా మాట్లాడుతూ ఉంటారంటే కనుక వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఏటీఎం పిన్ కార్డులు కూడా చెప్పేస్తారు. ఏటీఎం పిన్ నెంబర్లు కూడా చెప్పేస్తారు వాళ్ళు. అంతలాగా వాళ్ళు ఏది దాచుకోరు అనమాట, పర్సనల్ అనేది ఉండదు వాళ్ళు. సో అలా ఉండకూడదు. యొక్క మనం మౌనాన్ని పాటించాలి. మౌనము అంటే కనుక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఏమీ మాట్లాడకుండా మౌన దీక్ష కట్టుకుని మూతికి ఒక గుడ్డ కప్పేసుకుని ఉంటారనమాట. ఇంకెవరితోనూ ఏం మాట్లాడడం మేము అని చెప్పేసి. యాక్చువల్ గా మౌనం అనేటువంటిది చాణక్య పండిత్ చెప్తారనమాట. ఎప్పుడైతే కనుక మనం మౌనంగా ఉన్నామో మనకి మంచి చెడ్డల మధ్య ఉన్నటువంటి విశ్లేషణ తెలుస్తుంది. ఒకటి, మనం ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ ఎక్కువ వినడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకి సక్సెస్ వస్తుంది అనమాట. సో కానీ మరి మౌనం, మరి కృష్ణ సంబంధ ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వాళ్ళకి మౌనం ఏంటి అంటే కనుక, వాళ్ళకి మౌనం వేరేగా ఉంటుంది. ఏదైతే కనుక కృష్ణుడి గురించి మాట్లాడాల్సిన సందర్భము, అవసరం వచ్చింది అనుకోండి, ఇంకా మొదలు పెడితే కనుక వాళ్ళు ఆపరు అనమాట. ఇంకా వైష్ణవులు కృష్ణుడి గురించి మాట్లాడాలి, కృష్ణ భక్తుల గురించి మాట్లాడాలి అంటే కనుక మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. అదే ఏదో వేరే విషయాలు అనమాట, ప్రజల్ప, అవసరం లేనటువంటివి. ఫలానా వాడేదో అది చేశాడు, ఇది చేశాడు, గ్రామ్య కథ అంటారు దీన్ని. ఆ అమ్మాయి ఇలా చేసింది, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, వీళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, పక్కింటి వాళ్ళు ఇలా జరిగింది, ఆ సీరియల్లో ఇలా చేశాడు, ఆ సినిమాలో ఇలా జరిగింది, ఆ హీరో ఇలా చేశాడంట, ఆ హీరోయిన్ ఇలా చేసిందంట, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో అది వచ్చిందంట, ఇది వచ్చిందంట. ఇవన్నీ కూడా చెత్త, ఇవన్నీ అవసరం లేదు, దీని గురించి మాట్లాడకూడదు. వైష్ణవులకు మౌనం అంటే ఏమిటి? ఇటువంటి ప్రజల్ప అంతా కూడా మాట్లాడరు. కానీ కృష్ణుడి గురించి మాట్లాడాలా, ఓకే, మొదలు పెడితే వాళ్ళు ఆపరు. ఇది నిజమైనటువంటి మౌనం అన్నమాట. సో ఈ యొక్క రహస్యాల్లో అంతా కూడా రహస్యాన్ని, మౌనాన్ని నేనే అని చెప్తున్నారు. అదేవిధంగా ఏం చెప్తున్నారు? ఈ యొక్క జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో నేనే జ్ఞానాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి
జ్ఞానాన్ని నేనే అని చెప్తున్నారు. ఏంటి అసలు నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అంటే గనక, ఏదైతే గనక మెటీరియల్ స్పిరిచువల్ ఆ రెండిట్లకి మధ్యలో ఉన్నటువంటి తేడా తెలుసుకోవడం. ఏ విధంగా జీవులందరూ కూడా ఈ యొక్క కాంబినేషన్ రెండు కూడా కలిసి మెటీరియల్ అండ్ స్పిరిచువల్ మన దేహాలన్నీ కూడా ఉన్నాయి, జీవులందరూ కూడా ఉన్నారు అని చెప్పి తెలుసుకోవడం. సో జీవులందరూ కూడా భగవంతుని యొక్క సేవకులు అని చెప్పి తెలుసుకోవడము, ఆధ్యాత్మిక స్ఫులింగాలు అని చెప్పి తెలుసుకోవడము, ఈ యొక్క భౌతిక పరమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు, వాటి రెండిట్ల మధ్యలో ఉన్నటువంటి తేడా తెలుసుకోవడము. ఇది నిజమైనటువంటి జ్ఞానము. ఇటువంటి జ్ఞానాన్ని నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. తర్వాత 39వ శ్లోకము ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏమిటి ఈ శ్లోకము? ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. మొత్తం జీవులందరికీ కూడా స్వామి చెప్పారు కదండి మనకి, అహం బీజ ప్రదాపిత, నేనే మొత్తం జీవులందరికీ కూడా బీజాన్ని ఇచ్చినటువంటి తండ్రిని నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు మనకి బ్రహ్మ సంహితలో చెప్తారు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అన్ని రకాలైనటువంటి కారణాలకి కూడా నేనే కారణము, అన్నింటికీ కూడా మూలాను నేనే, నన్ను మించినది ఏదీ లేదు, నన్ను దాటినటువంటి కడపటి సత్యం ఇంకేదీ లేదు, నాకన్నా ఇంకా పైన ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, అన్నిటికీ కూడా మూలము, ప్రతిదీ కూడా నా వద్దకే వచ్చి ఆగిపోతుంది, నా వద్ద నుంచే మొత్తం అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి స్వామి మనకి చెప్తున్నారన్నమాట. సో ఎందుకు ఇలాగా ఈ యొక్క విభూతులన్నీ కూడా స్వామి చెప్తున్నారు అని అంటే గనక, అర్జునుడు ఒక ప్రశ్న వేస్తారనమాట. ఎందుకంటే గనక దానికన్నా ముందు కృష్ణుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తాం ఏన మాముపయాంతి. సో ఎవరైతే గనక వాళ్ళు భక్తులు 24 గంటలు కూడా నన్ను తలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి నేను నా వద్దకి చేరగలిగేటువంటి ఆ యొక్క బుద్ధిని నేనే ఇస్తాను అని చెప్పి స్వామి చెప్పారు. సో దానికి ప్రతిఫలంగా అర్జునుడు అడిగారు. ఏం అడిగారు? కేషు కేషు చ భావేషు, కృష్ణ నిన్ను నేను ఎప్పుడు కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏది చూసినా సరే నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడిగారు. అడిగిన దానికి ఆయన సమాధానంగా అర్జునుడికి ఆ యొక్క విభూతులన్నీ కూడా చెప్పారు. నువ్వు ఇలా చూస్తే గనక ఇక్కడ నేనున్నాను అని గుర్తుపెట్టుకోవాలి, ఇలా చూస్తే గనక ఇక్కడ నేనున్నాను అని గుర్తు చేసుకోవాలి. ఇంకా చెప్తారు మనకి భగవద్గీతలోనే, ఈ యొక్క మంచినీటిలో ఉన్నటువంటి రుచిని కూడా నేనే అని చెప్పి చెప్తారు స్వామి. అంటే మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా మనం స్వామిని గుర్తు చేసుకోవచ్చు. సో అలాగా ప్రతిదీ కూడా అన్నమాట. సో మనం ఆత్మలు అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అందుకే స్వామి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఏం చెప్పారు? మొత్తం అహం బీజ ప్రదాపిత, స్థావర జంగమములలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. స్థావర జంగమాల్లో సో అందరికీ కూడా బీజాన్ని ఇచ్చేటువంటి వాడిని నేనే. బీజము అంటే కనుక విత్తనం అన్నమాట. సో మనం చూస్తాం చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కొన్ని, కానీ దాని యొక్క విత్తనం చూస్తే కనుక ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. చిన్న విత్తనం ఉంటుంది. మర్రి చెట్టు ఇలాంటివన్నీ కూడా చాలా చిన్న విత్తనాలు ఉంటాయి కొన్ని చెట్లు అన్నమాట. ఆ చిన్న విత్తనంలోంచి అంత పెద్ద చెట్టు మేనిఫెస్ట్ అవుతుంది అన్నమాట. ఎలాగ పాసిబుల్ అవుతుంది? ఎలా పాసిబుల్ అవుతుంది? అలాగే స్వామియే బీజాన్నంతా కూడా ఇచ్చినటువంటి ఆయన, మూల బీజం ఆయనే. ఏం చెప్పారు మనకి? భగవద్గీత 7వ అధ్యాయం 10వ శ్లోకంలో కూడా చెప్పారు మనకి, బీజం మాం సర్వభూతానాం, అందరు జీవులందరికీ కూడా నేనే బీజాన్ని అని చెప్పి చెప్తున్నారు. చిన్న బీజంలోంచి కూడా, ఆ విత్తనంలోంచి కూడా పెద్ద పెద్ద చెట్లు మేనిఫెస్ట్ అవుతున్నాయి. అంటే అంత శక్తి ఆయన అందులో పెట్టగలిగారు అనమాట. ఇది ఆయన యొక్క శక్తి అన్నమాట. సో మనం అందరం కూడా ఏమిటి? ఆయన యొక్క అంశలము, ఆధ్యాత్మిక స్ఫులింగాలు. సో మనం అందరూ ఎవరు? మాయాధీనులం మనం అందరం కూడా. అంటే మాయ యొక్క కంట్రోల్లో ఉన్నాము. అదే భగవంతుడైతే కనుక ఆయన ఏంటి?
మాయాధీశుడు, మాయ యొక్క నియంత్రకుడు, మాయని కంట్రోల్ చేసేటువంటి వాడు. సో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా స్వామి చెప్తున్నారనమాట. అన్నిటికీ కూడా మూల బీజాన్ని నేనేనయ్యా, సనాతన బీజాన్ని నేనే అని చెప్తున్నారు. ఇప్పుడు చెట్టు ఉంది అనుకోండి, చెట్టుకు ఒక విత్తనం ఉంది. ఆ విత్తనం మనము భూమిలో పాతుతాము, పాతిన తర్వాత ఏమవుతుంది, దాని నుంచి ఒక పెద్ద చెట్టు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ విత్తనం ఉంటుందా? ఆ విత్తనం ఉండదు, అది నాశనం అయిపోతుంది. ఆ విత్తనం నాశనం అయిపోతుంది. కానీ మరి భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి భౌతిక ప్రకృతులు, ఎన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు బయటకు వచ్చినా సరే ఆయన మాత్రం ఎప్పుడు అలాగే ఉంటారు. కొంచెం కూడా ఆయన తగ్గరు అనమాట. ఎన్ని అవతారాలు ఆయన దగ్గర నుంచి వచ్చినా, భౌతిక ప్రకృతి ఎన్ని రకాలుగా మేనిఫెస్ట్ అయినా సరే ఆయన ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. గోలోక ఏవ నివసత్యఖిలాత్మ భూతౌ గోవిందమాది పురుషం తమహం భజామి. ఎన్ని మేనిఫెస్టేషన్స్ వచ్చినా సరే ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు? ఆయన గోలోక ఏవ నివసతి, ఎప్పుడు ఆయన గోలోకంలోనే ఉంటారు. అఖిలాత్మ భూతో, ఆయన అక్కడే ఉంటారు ఎప్పుడు కూడా. ఆయనలో మార్పు అనేటువంటిది ఉండదు, తగ్గిపోవడం అనేటువంటిది ఉండదు. ఇంకా ఎప్పుడు కూడా వృద్ధి చెందడము, పెరగడం అనేటువంటిదే ఉంటుంది. సో జీవులు మనం చెప్పుకున్నాం, మనం 84 లక్షల రకాల జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశులన్నీ కూడా ఎలాగ పుడతాయి? అవన్నీ కూడా 4 పద్ధతుల్లో పుడతాయి. కొన్ని ఏంటది, జయార్జయ్ జరాయుజ అంటే గనక తల్లి గర్భంలోంచి పుడతాయి అన్నమాట. కొన్ని మనుషులు గాని, ఆవులు గాని, కుక్కలు, పిల్లులు, ఇవన్నీ కూడా గర్భంలోంచి పుడతాయి అన్నమాట. పులులు ఇవన్నీ కూడా. రెండవ కేటగిరీ ఏంటి అంటే గనక అవి అండజ అంటే గనక గుడ్ల నుంచి పుడతాయి అన్నమాట. పక్షి గుడ్లు, పాము గుడ్లు, బల్లి గుడ్లు, ఇవన్నీ కూడా అండజ, అండాల్లోంచి వచ్చేటువంటి. ఇంకా మూడవ కేటగిరీ ఏంటి అంటే కనుక ఉద్దిజ అంటే కనుక విత్తనాల నుంచి పుట్టేటువంటిది. రకరకాల చెట్లు, లతలు, ఇవన్నీ కూడా అన్నమాట విత్తనాలు నుంచి పుడతాయి అన్నమాట. గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉద్దిజ. ఇంకా నాలుగవ కేటగిరీ ఏంటంటే కనుక చెమటలోంచి పుట్టేటువంటివి అన్నమాట. స్వేదజ అంటారనమాట. స్వేదజ అంటే చెమటలోంచి పుడతాయి. సో మనకి భాగవతంలో చెప్తాయి, ఏవైతే గనక జీవుడు తల్లి గర్భంలో ఉంటే గనక అక్కడ ఇంకా కొన్ని జీవులు పుడతాయి. సూక్ష్మ జీవులు, క్రిములు, ఇవన్నీ కూడా పుడతాయి. అవన్నీ కూడా ఏం చేస్తాయి అన్నారు? జీవుణ్ణి కంటిన్యూస్ గా అవి కూడా పుడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. ఇక చెమటలోంచి కూడా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ పుడతాయి అన్నమాట. సో వాటిని ఏమంటారు? స్వేదజ అని అంటారు. ఇవి 4 రకాలుగా పుట్టేటువంటివి. ఇంకా చూస్తే 84 లక్షల రకాల జీవరాశుల్లో కూడా కొన్ని కదిలేటువంటివి ఉంటాయి, కొన్ని కదలనటువంటివి ఉంటాయి. కదలనటువంటి వాటిని ఏమంటారు? స్థావరము అని అంటారు. కదిలేటువంటి వాటిని ఏమంటారు? జంగమము అని అంటారు. స్వామి ఏం చెప్తున్నారు? అన్ని రకాలుగా కదిలేటువంటివి, కదలనటువంటివి, ప్రతి దానికి కూడా స్థావర జంగమాలు, ప్రతిదీ కూడా నేను లేకుండా వాటి యొక్క స్థితిని కలిగి ఉండలేవు అని చెప్తున్నారు. అంటే స్వామి మనందరి హృదయాల్లో పరమాత్మ కింద ఉన్నంత వరకునే ఆ యొక్క దేహం ఉంటుంది. ఎప్పుడైతే కనుక ఆయన బయటకు వెళ్ళిపోయారో వెంటనే ఆ దేహం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఎలా అయితే కనుక ఒక పేక మేడలాగా అన్నమాట, మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే స్వామి ఏం చెప్తున్నారు? నా యొక్క నేను లేకపోతే గనక ఏది కూడా ఉనికిని కలిగి ఉండలేదు. అవన్నీ కూడా ఏమైపోతాయి? వెంటనే నాశనం అయిపోతాయి. ఎవరైనా సరే ఒక స్థితిలో ఉన్నారు, మన శరీరం ఈ రోజు ఇలాగ ఉంది, ఏదైనా ఒక కుక్క గాని, పిల్లి గాని బతుకుతుంది, ఏదైనా ఒక పర్వతం గాని ఒక స్టేజ్ లో ఉంది, అలా నిలబడింది అంటే కనుక దాని అన్నింటికీ కూడా కారణము నేనే. మొత్తం జీవులందరికీ కూడా బీజాన్ని ఇచ్చినటువంటి వాడిని నేనే అని చెప్పి స్వామి మనకి ఈ యొక్క శ్లోకాల ద్వారా చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఇంకా మరికొన్ని విభూతులు మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
హరి కృష్ణ.